సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తెగ వైరల్ అవుతున్న ఈ కునాఫా చాక్లెట్ చేయడం ఏంటో కష్టం అనుకున్నా, కానీ చేశాక అర్థమైంది చిన్న పాప కూడా దీన్ని డీమోల్డ్ చేసేసింది సింపుల్‌గా. ఎక్కడ కూడా చిన్న క్రాక్ కానీ, అసలు బ్రేకేజ్ కానీ, లీకేజ్ కానీ లేకుండా టేస్ట్ కూడా సూపర్‌గా వచ్చేసింది. ఈ చాక్లెట్ మా పాపకైతే తెగ నచ్చేసింది. మొత్తం నేనే తింటా అని సూపర్ ఉంది కదా తీసేసింది. కానీ తినలేవమ్మా అని చెప్పాను. తింటావా అట్లనే? ఇంత నచ్చేసాక మనం ఊరుకుంటామా? చక్కచక్కగా దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఆన్లైన్ నుంచి తెప్పించేసాను. దీని మేకింగ్ ప్రాసెస్ కూడా ఎక్కువ టైం తీసుకోదు, చాలా సింపుల్ గా అయిపోయింది. దీనికి ముందుగా నేను మిల్క్ కాంపౌండ్ అండ్ డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను. మిల్క్ అండ్ డార్క్ కాంపౌండ్స్ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసుకోవాలి. 50 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్ట్ చేసుకోవాలి. కింద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ బాయిల్ చేస్తూ పైన ఇంకొక బౌల్లో చాక్లెట్ ఇది మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మన కన్సిస్టెన్సీ మరి హార్డ్గా కాకుండా కొంచెం మనం ఇట్లా దీంట్లో స్ప్రెడ్ అయ్యేలాగా మెల్ట్ చేసుకొని ఇలా కొద్దిగా 1 లేయర్ వరకు, మరి థిక్ లేయర్ కాకుండా కొంచెం లేయర్ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో పిస్తాని లో ఫ్లేమ్ లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. పిస్తా పచ్చిది అయితే మనకి ఇలా పైన ఉన్న ఈ లేయర్ పొట్టు వెళ్ళిపోదు, కాబట్టి కొంచెం లైట్ గా హీట్ చేసుకుంటే ఈ పొట్టు అంతా వెళ్ళి మనకు కలర్ అనేది పిస్తా కలర్ మంచిగా వస్తుంది. ఇలా పొట్టు తీసేస్తే మనకు వెళ్ళిపోతుంది అనమాట హీట్ చేయడం వల్ల. ఇంకా టేస్ట్ కూడా కొంచెం లైట్ గా హీట్ చేస్తే కొంచెం టేస్ట్ కూడా మనకు ఎన్హాన్స్ అవుతుంది. ఇలా హీట్ చేసుకున్న ఈ పిస్తాలన్నీ కూడా ఒక క్లాత్ లో వేసి అదే ప్యాన్ లో ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు తీసుకున్నాను. ఇవి కూడా లైట్ గా హీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పిస్తాలకి పొట్టు తీయడం చాలా కష్టమే అండి. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది. మనకు పల్లీలా కాదు, పల్లీలు అయితే చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. కానీ ఈ పిస్తా కొంచెం హార్డ్గా ఉంటుంది, తీయటం కూడా కష్టం అవుతుంది. నేను ఎంతవరకు పొట్టు వెళ్తే అంతవరకు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ లో కొద్దిగా గీ తీసుకొని, ఇది కునాఫా వర్మిసెల్లి చాలా పలచగా ఉంటాయి. ఇవి మనం రెగ్యులర్ గా యూజ్ చేసే వర్మిసెల్లి కాదనమాట, ఆ సేమియాలా కాదు. ఇది కొంచెం చాలా పలచటి క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. అవి కూడా కొంచెం లైట్ గా హీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పిస్తా నువ్వులు బ్లెండ్ చేసుకుని దాంట్లో ఫ్లేవర్ కోసం కొద్దిగా వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. అలాగే ఈ ఫిల్లింగ్ అంతా క్రీమీ టెక్స్చర్ కావాలి కాబట్టి దీంట్లో కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేశాను. నేను ఇంకా ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేశాను. అలాగే పిస్తా కలర్ కోసం నేను ఫుడ్ కలర్ ఎలాంటిది యాడ్ చేయకుండా కొద్దిగా ట్యూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం హీట్ చేసుకున్న ఈ స్పెషల్ వర్మిసెల్లి ఉంటుంది కదా, కునాఫా వర్మిసెల్లిని కూడా దీంట్లో మిక్స్ చేసి అంతా, ఇప్పుడు ఈ చాక్లెట్ మౌల్డ్ని కూడా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ మౌల్డ్లో మిడిల్ అంతా కూడా స్ప్రెడ్ చేయాలి. ఒక థిక్ లేయర్ లాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కార్నర్స్ కొంచెం స్పేస్ ఇచ్చి ఫిల్ చేసుకోవాలి. కార్నర్స్ ఎందుకంటే కార్నర్స్ మన చాక్లెట్ ఫిల్లింగ్ ఉంటుంది కాబట్టి కార్నర్స్ కొంచెం గ్యాప్ తీసుకొని మొత్తం ఇలా ఈ విధంగా హార్డ్గా ఫిల్ చేసుకోవాలి. స్పూన్తో ప్రెస్ చేసుకుంటూ సైడ్స్ కూడా కొంచెం స్పేస్ తీసుకుంటూ ఈ విధంగా గ్యాప్ ఇస్తూ థిక్ లేయర్లా స్ప్రెడ్ చేసుకోవాలి. స్టఫింగ్ ఎంత థిక్గా ఉంటే మనకి చాక్లెట్ అంత టేస్టీగా ఉంటుంది. మనకు కావాల్సినంత వరకు స్టఫింగ్ చేసుకొని కొంచెం ఈ మౌల్డ్ పైన కొంచెం స్పేస్ ఉండే వరకు స్టఫింగ్ అంతా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ అంతా కూడా పైనుంచి ఇలా కార్నర్స్ వరకు వెళ్ళే వరకు అంతా ఫిల్ చేసుకోవాలి. కార్నర్స్ ఇంకా సైడ్స్ అంతా ఎక్కడ స్పేస్ లేకుండా నీట్గా ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం ఈ మౌల్డ్ని ట్యాప్ చేస్తే మనకు కంప్లీట్గా సెట్ అయిపోతుంది. ఎక్కడ బబుల్స్ కానీ ఖాళీ కానీ లేకుండా మొత్తం చాక్లెట్ అంతా కూడా నీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. అంతే, జస్ట్ మా పాప స్కూల్ నుంచి రాగానే మా పాపకి ఇచ్చేసాను. హ్యాపీగా అసలు ఎంత ఈజీగా డిమోల్డ్ చేసేసిందో. టేస్ట్ కూడా చాలా సూపర్ అంటే సూపర్గానే ఉంది. నేను మళ్ళీ ఈ చాక్లెట్ చేస్తా అని చెప్పాను, అంత నచ్చేసిందంట మా పాపకి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.